తులారాశి వారి జీవితంలో ఇప్పుడు నడుస్తున్న దశ చాలా సాధారణమైంది కాదు. ఇది పైకి కనిపించేది ఒకలా ఉన్నా లోపల మాత్రం పూర్తిగా వేరే రకమైన పోరాటం జరుగుతున్న సమయం. తులారాశి వారు సహజంగా సమతుల్యతను కోరుకునేవారు. ఎవరికీ బాధ కలగకూడదు, ఎవరికీ అన్యాయం జరగకూడదు, అందరూ బాగుండాలి అనే ఆలోచనలతో జీవించేవారు. కానీ ఇప్పుడు అదే స్వభావం మీకే భారంగా మారుతున్న దశ ఇది. ముఖ్యంగా డబ్బు విషయంలో, సంబంధాల విషయంలో మీ మౌనం, మీ సహనం, మీ మంచితనం పరీక్షించబడుతుంది. ఇప్పుడు మొదట డబ్బు విషయానికి చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో తులారాశి వారి జీవితంలో డబ్బు అనేది సమస్య కాదు. కానీ డబ్బు చుట్టూ తిరిగే పరిస్థితులే అసలైన సమస్య. డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు. సంపాదన ఉంది కానీ సంతృప్తి లేదు. ఎందుకంటే మీరు డబ్బును మీ కోసం కాదు, ఎక్కువగా ఇతరుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఎవరో అడిగారు కాబట్టి ఇవ్వడం, అవసరం లేకపోయినా కాదనలేక ఖర్చు చేయడం, లేదా ఎవరో చెప్పిన మాట నమ్మి డబ్బును అక్కడ పెట్టడం. ఇవన్నీ కలిసి మీ ఆర్థిక స్థితిని నెమ్మదిగా బలహీనపరుస్తున్నాయి. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు, ఒక్క నిర్ణయం వల్ల కాదు. ఇది చాలా కాలంగా మీరు చేసిన చిన్న చిన్న త్యాగాల ఫలితం. ఈ సమయంలో తులారాశి వారు ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. డబ్బు విషయంలో మీరు భావోద్వేగంగా ఆలోచిస్తున్న కాలం. డబ్బు మీ చేతుల్లో నిలవదు. మీ మనస్సు మంచిదే కానీ ప్రతి ఒక్కరూ మీ మంచితనానికి అర్హులు కారు. మీరు డబ్బు ఇవ్వటం ఒక సహాయం అనుకుంటారు, కానీ ఎదుటివారు దాన్ని మీ బలహీనతగా తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు డబ్బు విషయంలో మీరు కఠినంగా మారాల్సిందే. ఇది స్వార్థం కాదు. ఈ సమయంలో అప్పులు ఇవ్వడం, గ్యారెంటీగా నిలబడటం, తిరిగి ఇస్తారు అనే నమ్మకంతో డబ్బు వదిలేయడం, ఇవన్నీ మీకు దీర్ఘకాలిక నష్టాన్ని ఇస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో తులారాశి వారు త్వరగా లాభం వస్తుంది అనే మాటకు చాలా దూరంగా ఉండాలి. షార్ట్ కట్ మార్గాలు, సులభమైన ఆదాయం, వెంటనే డబ్బు రెట్టింపు అవుతుంది అనే మాటలు మీ చెవికి వస్తే అక్కడే మీరు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ గ్రహస్థితి రిస్క్ తీసుకునే నిర్ణయాలను అనుకూలించట్లేదు. మీరు నెమ్మదిగా క్రమంగా శ్రమతో సంపాదించిన డబ్బే మీకు భద్రతను ఇస్తుంది. పొదుపు అనే మాటను ఈ సమయంలో మీరు గట్టిగా పట్టుకోవాలి. చిన్న మొత్తమైనా సరే దాన్ని పక్కన పెట్టే అలవాటు మీ మనసుకు ఒక భద్రత కవచంలా పనిచేస్తుంది. ఇప్పుడు ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి విషయానికి వస్తే ఇది చాలా లోతైన అంశం. ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఈ సమయంలో మీలో ఒక ఖాళీ ఉంది. ఆ ఖాళీ భావోద్వేగంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేదా నిర్ణయాల విషయంలో కావచ్చు. ఇలాంటి ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులు వస్తారు. ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మాటల్లో చాలా ఆకర్షణ ఉంటుంది. వారు మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. మీ సమస్యలను మీరు చెప్పకముందే తెలుసుకున్నట్లుగా ప్రవర్తిస్తారు. ఇది తులారాశి వారికి చాలా బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు నన్ను అర్థం చేసుకున్నాడు అనే భావనకు చాలా త్వరగా కనెక్ట్ అవుతారు. కానీ ఇక్కడ అసలైన పరీక్ష, ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీకు నిజంగా మంచిని కోరుకుంటున్నారా లేదా మీ సమతుల్యతను ఉపయోగించుకుంటున్నారా అన్నది వెంటనే అర్థం కాదు. మొదట వారు మీకు సహాయం చేసినట్టు అనిపిస్తుంది, సలహాలు ఇస్తున్నారు, దారులు చూపిస్తున్నారు, మీ పక్షాన నిలిచినట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ నెమ్మదిగా వారు మీ నిర్ణయాల్లోకి జోక్యం చేసుకోవడం మొదలు పెడతారు. ఇలా చేయడం మంచిది, అలా చెయ్యొద్దు, నువ్వు ఇలా ఉంటేనే నీకు లాభం అనే మాటలు పెరుగుతాయి. తులారాశి వారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మిన తర్వాత వారి ప్రభావం నుంచి బయటకు రావడం మీకు చాలా కష్టం. ఈ సమయంలో మీరు ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తితో ఎలా మసులుకోవాలి అంటే ఒక స్పష్టమైన గీత ఉండాలి. అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడాలి. మీ వ్యక్తిగత బాధలు, మీ డబ్బు విషయాలు, మీ భవిష్యత్ ప్రణాళికలు అన్నీ పూర్తిగా చెప్పకూడదు. మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదానికి వారి సలహా అవసరం ఉన్న భావన మీలో రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మీరు ఆధారపడటం మొదలు పెడితే అదే మీ బలహీనతగా మారుతుంది. తులారాశి వారి మనస్తత్వం ఈ 4 రోజుల్లో చాలా సూక్ష్మంగా మారుతూ ఉంటుంది. బయటికి మీరు మామూలుగానే కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక లోతైన ఆలోచనల ప్రవాహం నడుస్తూ ఉంటుంది. ఈ జనవరి 19 నుంచి 22వ తారీఖు వరకు ఈ కాలం తులారాశి వారికి నన్ను నేను అర్థం చేసుకోవాలి అనే భావనను బలంగా కలిగించే సమయం.
మీరు సాధారణంగా ఇతరుల భావాలను అర్థం చేసుకునేవారు. కానీ ఈ 4 రోజుల్లో మీ మనసు ఎక్కువగా మీ గురించే ఆలోచిస్తుంది. ఇది స్వార్థం కాదు, అవసరం. మొదటగా ఈ సమయంలో మీ మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాటకే లోపల బాధపడటం, ఎవరో నిర్లక్ష్యంగా మాట్లాడితే ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. మీరు ఈ సాధారణంగా మాటల్లో సమతుల్యత పాటిస్తారు. కానీ ఈ 4 రోజుల్లో ఈ సమతుల్యత కొంచెం దెబ్బతిన్నట్లు అనిపిస్తుంది. నేనెందుకు ఇంతగా తగ్గుతున్నాను? నన్ను ఎవ్వరు నిజంగా అర్థం చేసుకుంటున్నారు? అనే ప్రశ్నలు మీలో తిరుగుతూ ఉంటాయి. ఇది మీలో జరుగుతున్న మానసిక శుద్ధి ప్రక్రియ అని అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో తులారాశి వారి మనసులో ఒక అలసట ఉంటుంది. శారీరకంగా కాదు, మానసికంగా. చాలా కాలంగా మీరు ఇతరుల కోసం తీసుకున్న బాధ్యతలు, మీరు మౌనంగా భరించిన విషయాలు ఇప్పుడు మీ మనసులో భారంగా మారుతాయి. అందుకే కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండటానికి కోరుకుంటారు. ఎవరితో కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండాలని అనిపిస్తుంది. ఇది నెగిటివ్ లక్షణం కాదు. ఇది మీ మనసుకు కోరుకునే విశ్రాంతి. ఈ 4 రోజుల్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. పాత సంఘటనలు, పాత మాటలు, పాత సంబంధాలు అనుకోకుండా మీ మనసులోకి వస్తాయి. అప్పుడు నేను ఇలా చేసి ఉంటే బాగుండేది అనే భావన రావచ్చు. కానీ తులారాశి వారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. గతాన్ని గుర్తు చేసుకోవడం సహజం. కానీ దానిలో చిక్కుకుపోవడం మంచిది కాదు. ఇలాంటి గుర్తు చేసుకోవడమే మీకు ఒక పాఠం నేర్పడానికి వస్తుంది, బాధ పెట్టడానికి కాదు. ఈ సమయంలో మీ నిర్ణయాల విషయంలో కూడా ఒక గందరగోళం ఉంటుంది. చిన్న విషయమైనా సరే వెంటనే నిర్ణయం తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. రెండు వైపులా ఆలోచించడం, ప్రతి కోణం నుంచి చూడటం మీ సహజ లక్షణమే. కానీ ఈ 4 రోజుల్లో అది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఎవరో మీపై నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తే మీరు కాస్త వెనక్కి తగ్గుతారు. ఇది సరైనదే. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈ సమయంలో మీ మనసుకు అసంతృప్తి కలగవచ్చు. ఇంకొక విషయం, ఈ 4 రోజుల్లో తులారాశి వారి మనసు నిజాయితీని కోరుకుంటుంది. మాటల్లో కాదు, పనుల్లో. ఎవరో పైకి బాగానే మాట్లాడి లోపల వేరే ఉద్దేశం పెట్టుకున్నారని మీకు అనిపిస్తే వెంటనే మీ మనసు వారిని దూరంగా ఉంచాలని చెప్తుంది. ఇది మీ అంతరాత్మ బలంగా పనిచేస్తున్న సూచన. కాబట్టి ఈ సమయంలో మీ ఫీలింగ్స్ను తక్కువ అంచనా వేయకండి. నాకు అలా ఎందుకు అనిపిస్తుంది అని ప్రశ్నించకుండా, అలా అనిపిస్తే దానికి కారణం ఉండవచ్చు అని అర్థం చేసుకోండి. ఈ 4 రోజుల్లో తులారాశి వారికి ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు అందరికీ నచ్చాలని చూసిన చోట ఇప్పుడు నాకు నచ్చుతున్నారా లేదా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఇది చాలా కీలకమైన మార్పు. ఇది మీ జీవితంలో కొత్త దశకు ఆరంభం. కొందరికి ఈ మార్పు భయంగా అనిపించవచ్చు, కానీ ఇది అవసరమైన మార్పే. మొత్తంగా చెప్పాలంటే జనవరి 19 నుంచి 22వ తారీఖు వరకు తులారాశి వారి మనస్తత్వం లోతుగా, సున్నితంగా, ఆలోచనతో నిండిపోయి ఉంటుంది. ఈ సమయంలో మీరు మౌనాన్ని ఎంచుకుంటే, మీ మనస్సుతో మీరు మాట్లాడితే చాలా స్పష్టత వస్తుంది. బయట ప్రపంచం మంచి కోసం దూరంగా ఉండటం, మీకిష్టమైన పనులు చేయటం, అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మీకు మానసికంగా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది తాత్కాలిక దశ మాత్రమే. ఈ 4 రోజులు పూర్తయ్యాక మీరు మునుపటి కంటే మరింత స్పష్టమైన ఆలోచనతో, బలమైన మనసుతో ముందుకు సాగుతారు. ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి చెప్పాలి. తులారాశి వారు బయటికి చాలా ప్రశాంతంగా, సమతుల్యంగా కనిపిస్తారు. కానీ అదే ప్రశాంతత చాలా మందికి అసూయగా మారుతుంది. మీరు ఎవరితో గొడవ పడరు, ఎవరిని నొప్పించరు, అయినా మీపై దృష్టి పడుతుంది. అదే నరఘోష. దాని ప్రభావం వల్ల చేసిన పని ఆగిపోవడం, డబ్బు విషయంలో అడ్డంకులు రావడం, అనవసరమైన అపార్థాలు రావడం, మనసు ఎప్పుడు భారంగా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది భయం కలిగించే విషయం కాదు, కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. ఈ నరఘోష ప్రభావం తగ్గాలంటే మీ జీవన శైలిలో కొంచెం మార్పు కావాలి. రోజు సాయంత్రం ఒక దీపం వెలిగించడం, నిశ్శబ్దంగా 2 నిమిషాలు కూర్చోవడం, మీ మీద ఎవరి చూపు పడిందో తెలియకపోయినా నా మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అని మనసులో కోరుకోవడం చాలా ముఖ్యం. శుక్రవారం రోజున తులారాశి వారికి తెల్లని వస్తువులు దానం చేయడం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. వీలైతే ఎవరికైనా ఆహారం ఇవ్వడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం కూడా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారి జీవితంలో ఇది ఒక పరీక్షల కాలం. డబ్బు విషయంలో నియంత్రణ, వ్యక్తుల విషయంలో వివేచన,
నరఘోష విషయంలో జాగ్రత్త. ఈ 3 మీరు పట్టించుకుంటే ఈ దశ పూర్తయ్యాక మీ జీవితం చాలా స్థిరంగా మారుతుంది. మీరు ఎవరి కోసం ఎంతవరకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గకూడదు అనే విషయం ఈ దశ మీకు స్పష్టంగా నేర్పుతుంది. ఈ పాఠం కాస్త కఠినంగా అనిపించిన భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీలో ఉన్న సమతుల్యతే మీ బలం. కానీ అదే సమతుల్యతను మీరు మీ రక్షణకు ఉపయోగించుకోవాలి. తులారాశి వారి జీవితంలో ఇది చివరి హెచ్చరిక కూడా. అదే సమయంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కూడా. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఒత్తిళ్లు, గందరగోళాలు, డబ్బు విషయాల్లో వచ్చిన ఇబ్బందులు, వ్యక్తుల వల్ల కలిగిన మానసిక భారాలు ఇవన్నీ యాదృచ్ఛికంగా వచ్చినవి కాదు. ఇవన్నీ విధి మీకు ఇచ్చిన పరీక్షలు. ఈ పరీక్షలు పూర్తయ్యే దశకు మీరు ఇప్పుడు చేరుకున్నారు. అందుకే ఇక్కడి నుంచి విధి మలుపు తిరగబోతుంది. మీరు అనుకోని విధంగా కొన్ని విషయాలు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. చేసిన ప్రయత్నాలకు ఫలితం కనిపించడం, ఆగిపోయిన పనులు కదలికలోకి రావడం, మనసులో తెలియని భారము తగ్గటం ఇవన్నీ దైవ అనుగ్రహం మొదలైందనే సంకేతాలు. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారు, త్యాగాలు చేశారు, మౌనంగా భరించారు. కానీ ఇప్పుడు ఆ త్యాగాలు ఫలితం మీ వైపు తిరిగి రావడం మొదలవుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా నడిచిన కొద్ది స్థిరతత్వం వస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గిస్తే, ఎవరి మాటకైనా వెంటనే స్పందించకుండా ఆలోచిస్తే ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. అలాగే ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి విషయంలో మీరు హద్దులు పాటిస్తే వారి ప్రభావం మీ జీవితాన్ని గందరగోళానికి నెట్టలేరు. మీరు వివేచనతో నడిచిన ప్రతిసారి విధి మీకు రక్షణగా నిలుస్తుంది. నరఘోష ప్రభావం కూడా ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. మీరు మౌనాన్ని, ఓర్పును, శాంతిని ఎంచుకున్న కొద్దీ మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ బలహీనం అవుతుంది. దీపం వెలిగించడం, చిన్న దానం చేయటం, మనసులో శుభాకాంక్షలు కోరుకోవడం ఇవన్నీ మీ జీవితంలో పాజిటివ్ వైబ్రేషన్ను పెంచుతాయి. ఈ మార్పులన్నిటికీ వెనుక ఒక శక్తి పనిచేస్తుంది. అదే దైవ అనుగ్రహం. అది నెమ్మదిగా కానీ గట్టిగా మీ జీవితంలో ప్రవేశిస్తుంది. తులారాశి వారికి ఇప్పటి నుంచి విధి మలుపు తిరుగుతుంది. దేవుడు మీ వైపు చూశాడు. మీ సహనం, మీ మంచితనం, మీ మౌనం అన్నిటికీ ఇప్పుడు ఫలితం రావడం మొదలవుతుంది. మీరు చేసిన కష్టం వృధా కాలేదు. కాస్త ఓర్పు పట్టండి, కాస్త జాగ్రత్తగా అడుగు వేయండి. మిగతా పని విధియే చూసుకుంటుంది. తులారాశి వారు ఈ వీడియో మీకు మనసుకు తాకితే, మీ మనసుకి అర్థమయ్యేలా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. తులారాశి వారికి ఇది అవసరం అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి లోతైన నిజమైన జాతక విశ్లేషణలు ఇంకా కావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.